ఐఎమ్ షూర్ అభి కమిషనర్ గారి నెంబర్ ఎక్కడో రాశాడు, కానీ ఎక్కడ రాశాడు? బుల్బుల్, ఇదిగో ఇక్కడుంది. ప్రవీణ్ అన్నయ్య ఎక్కడున్నాడు? నేను తనకి ఫోన్ ట్రై చేస్తున్నాను కానీ ఫోన్ కలవడం లేదు, మెసేజ్ కూడా డెలివరీ కావడం లేదు. వేర్ ఈస్ హీ? తను ఎక్కడికి వెళ్ళాడు? తన గురించి నాకు ఎంత టెన్షన్ గా ఉందో. ఆలియా ప్రజ్ఞావతి కోసం కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్ళాడు అభి. నేను కూడా తనకి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ తన ఫోన్ కలవట్లేదు. అయినా ప్రజ్ఞావతిని వెతకడంతో పాటు తను ఇది కూడా తెలుసుకోవాల్సింది, ఈ కిడ్నాపింగ్ వెనుక ఎవరున్నారనే సంగతి. ఆలియా, వన్ మోర్ థింగ్. అభి నాతో ఏం చెప్పాడంటే ఈ విషయం ఎంతమాత్రం ఎవరికి చెప్పొద్దన్నాడు. అందుకని ప్లీజ్ నువ్వు నాన్నమ్మ కూడా ఏం చెప్పకు. అన్నయ్య నిజంగానే కార్పొరేటర్ని పట్టుకుంటే అప్పుడు అందరికంటే ముందు నా పేరు బయటకొస్తుంది. ఒకవేళ అభికి తెలిసిపోయిందంటే ఈ ప్లాన్ సజెస్ట్ చేసింది నేనేనని అప్పుడు అన్నయ్య నన్ను ఎప్పటికీ క్షమించడు. ఆ తర్వాత నేను ప్రవీణ్ని అన్నయ్యని ఇద్దరిని కోల్పోతాను. లేదు, అన్నయ్య ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అలా జరిగిందంటే అప్పుడు అభిని నేను శాశ్వతంగా కోల్పోతాను. అభి అక్కడికి వెళ్లకుండా ఉండాల్సిందే. ప్రవీణ్, అన్నయ్య నువ్వు అక్కడికి వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది. నువ్వు అన్నయ్యని అక్కడికి ఎలా వెళ్ళనిచ్చావు? ఎందుకు? బావగారు కిడ్నాపర్ సాక్షికి తెలుసుకోవాలని నువ్వు అనుకోవడం లేదా? ఐ డోంట్ మీన్ దట్ బుల్బుల్. నాకు మా అన్నయ్య గురించి భయంగా ఉంది, దట్స్ ఆల్. మరి మీ వదిన గురించి? అఫ్ కోర్స్ ఐఎమ్ కన్సర్న్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ప్రవీణ్, నీకు అన్నయ్య గురించి ఏమైనా తెలిస్తే వెంటనే నాకు చెప్పు ప్లీజ్. యా, థ్యాంక్స్. నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, ఈ కిడ్నాపింగ్లో నీకు సాయం చేసింది ఎవరు? నువ్వు పేరు చెప్పావంటే బతికిపోతావు. నీ ఫ్యామిలీ గురించి నీకు నాకంటే ఎక్కువ తెలుసు, మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? ప్రశ్నకు జవాబు ప్రశ్న అవ్వదు. ఏదైతే అడిగానో అది చెప్పు. వీడి మౌనమే చెప్తోంది ఇంట్లోనే ఎవరో ఉన్నారని. చూడు, నాకు తెలుసు ఇంట్లోనే ఎవరో ఉన్నారని. నువ్వు త్వరగా పేరు చెప్తే నేను నిన్ను వదిలేస్తాను. చూడు, నాకు కోపం వస్తుంది కార్పొరేటర్. త్వరగా పేరు చెప్పు, లేదంటే ఒకవేళ కోపం ఎక్కువైందనుకో అప్పుడు ఈ ట్రిగ్గర్ నొక్కేస్తాను, చచ్చూరుకుంటావు. సరే, నువ్వు ఇలా వినవు కదా, నేను 10 వరకు లెక్క పెడతాను. నా లెక్క పూర్తవుతుంది కదా, అంతవరకే నీ ఊపిరి ఉంటుంది. 10. ఆ వైశాలి వదిన ఎవరి గురించి మాట్లాడుతుంది? మన మీద ఎవరికి అనుమానం వచ్చింది? మన గురించి ఎవరికేం తెలిసిపోయింది? ఏం మాట్లాడుతుందో తెలియడం లేదు. ఐ థింక్ బుల్బుల్ గురించి అంటుందనుకుంటా. బుల్బుల్ గొంతు పిసికేయాలనిపిస్తోంది నాకు. ఆ కార్పొరేటర్ని కూడా, ఆ దద్దమ్మకి నేను ఫోన్ చేసి చెప్పాను కూడా, బట్ ఐ హోప్ వాడు మనం చెప్పింది సీరియస్లీ తీసుకున్నాడో లేదో యార్. ఒకవేళ షూర్ కాకపోతే ఒకసారి ఫోన్ చేసి అడుగు. యాక్చువల్లీ నాట్ ఏ బ్యాడ్ ఐడియా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.